ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఐటీడీఏఈ డీఈఓలు ఏసీబీ వలకు చిక్కారు. ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న హబీబ్ ఖాన్, డీఈగా విధులు నిర్వర్తిస్తున్న నవీన్ కుమార్లు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపట్టారు. మేడారం ఆలయ కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి చెల్లించాల్సిన 16 లక్షల చెక్కు విడుదల చేయడానికి ఏఈ, డీఈలు 50,000 లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పట్టారు. దరఖాస్తు చేసుకోగలరు. ఇట్లు గ్రామ పంచాయతీ దరఖాస్తు చేసుకోగలరు. ఇట్లు గ్రామ పంచాయతీ లాస్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరిలో మనకు సమ్మక్క సారక్క జాతర అయింది. దానికి సంబంధించిన గద్దె మిగతా ప్లేసెస్కి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ పెయింటింగ్ కాంట్రాక్ట్ దాంట్లో ఒక ఆయన మన సంజీవ రెసిడెంట్ ఆఫ్ ములుగు ఇంకా నలుగురు వాళ్ళు కలిసి పెయింటింగ్ వర్క్ పూర్తి చేశారు. పూర్తి చేసి అది వర్త్ అబౌట్ 16 lakhs 16 లక్షల కాంట్రాక్ట్ వరకు వాళ్ళు పూర్తి చేశారు. పూర్తి చేసినందుకు వాళ్ళు వీళ్ళు ఆబిద్ అండ్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆ చెక్ రాలేదన్నమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెక్ పాస్ అయింది. ఆ 16 lakhs ఇవ్వమంటే పాస్ చేయడానికి 90,000 లాస్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరిలో మనకు సమ్మక్క సారక్క జాతర అయింది. దానికి సంబంధించిన గద్దె మిగతా ప్లేసెస్కి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ పెయింటింగ్ కాంట్రాక్ట్ దాంట్లో ఒక ఆయన మన సంజీవ రెసిడెంట్ ఆఫ్ ములుగు ఇంకా నలుగురు వాళ్ళు కలిసి పెయింటింగ్ వర్క్ పూర్తి చేశారు. పూర్తి చేసి అది వర్త్ అబౌట్ 16 lakhs 16 లక్షల కాంట్రాక్ట్ వరకు వాళ్ళు పూర్తి చేశారు.